ఇకపై ఆ ప్రాంతానికి కశ్యప మహర్షి పేరు పెట్టనున్నారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వెనుక అసలు అర్థం ఏంటి? ఒకవేళ నిజంగానే కాశ్మీర్ పేరును మార్చితే గనక దౌత్యపరంగా పాకిస్తాన్కి ఎలా చెక్ పెట్టొచ్చు? బ్రిటిష్ పాలనలో దేశ చరిత్రను వక్రీకరించాలని కశ్మీర్కి పురాణాల్లో ఉన్న కశ్యప్ అనే పేరుందని చెప్పారు. అయితే ఆ పేరును బ్రిటిష్ కాలం తర్వాత తొలగిపోయిందని చెప్పారు. కశ్మీర్ కశ్యప్ అయితే కాబోతోందా? భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే మన దేశం సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేసే వాస్తవాల్ని కూడా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అమిత్ షా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు? కశ్మీరు పేరు మార్చడానికి అసలు ఈ మాటలు ఆయన అన్నారా? వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. సమాజంలో జరిగే విషయాలైతే ఎక్కువ మంది మాట్లాడుకునే విషయాలు, అలాగే దేశం ధర్మం విషయానికి వచ్చేసరికి జాతీయవాదులు మాట్లాడుకునే విషయాలు. నేను బీజేపీలో ఉండడం వల్ల కొన్ని మీకు బీజేపీకి ఫేవర్గా అనిపించవచ్చు, కానీ నా సొంత పార్టీలో తప్పులు జరిగినా సరే చాలాసార్లు ఖండించిన దాన్ని నేనే అయ్యున్నాను. అందుకే నా పార్టీకి నేను దూరమయ్యానా దగ్గరయ్యానా తెలియదు, కానీ నేను ఎప్పుడు బీజేపీతోనే ఉంటాను. కాషాయం కమలం ఎప్పుడు వదిలేదే లేదు. అలాగని చెప్పేసి తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఉండేదే లేదు. నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు నేను అందరి పట్ల ఒకే రకంగా ప్రవర్తిస్తానని. తమ్ముడు తనవాడైనా ధర్మం సక్రమంగా ఉండాలని మా అమ్మ నేర్పింది, అదే నేను ఫాలో అవుతున్నాను. సరే, ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. కాశ్మీర్ పేరు మారనుందా? ఇకపై ఆ ప్రాంతానికి కశ్యప మహర్షి పేరు పెట్టనున్నారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వెనుక అసలు అర్థం ఏంటి? ఒకవేళ నిజంగానే కాశ్మీర్ పేరును మార్చితే గనక దౌత్యపరంగా పాకిస్తాన్కి ఎలా చెక్ పెట్టొచ్చు? అయితే ఇప్పుడు చూద్దాము, డిస్కస్ చేద్దాం అనమాట. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ గురించి ఒక సంచలన ప్రకటన చేశారు. బ్రిటిష్ పాలనలో దేశ చరిత్రను వక్రీకరించాలని కశ్మీర్కి పురాణాల్లో ఉన్న కశ్యప్ అనే పేరుందని చెప్పారు. అయితే ఆ పేరును బ్రిటిష్ కాలం తర్వాత తొలగిపోయిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కశ్మీర్ పేరును కశ్యప్గా మార్చే ఆలోచన మన కేంద్రానికి ఉందా? కశ్మీర్ కశ్యప్ అయితే కాబోతోందా అనే అనుమానాలు అయితే అందరికీ వస్తున్నాయి. కేవలం ఇదే కాదు, కశ్మీర్ చరిత్రను ఈ ప్రసంగంలో చెప్పారనమాట అమిత్ షా. అయితే 10,000 ఏళ్ల నాటి భారత సంస్కృతి ఉన్న కశ్మీర్ మన దేశంలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి జేఎన్కే అండ్ లడాక్ త్రూ ద ఏజ్ బుక్ ఆవిష్కరణలో వచ్చేసి అమిత్ షా అయితే ప్రసంగించారనమాట. భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే మన దేశం సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేసే వాస్తవాల్ని కూడా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. कश्मीर की संस्कृति में और कश्मीर की भूमि पर पड़ी थी, ये हमें मालूम पड़ेगा. कश्मीर हमेशा से अनेक मतों को संभालने वाला एक उदार चरित्र प्रदेश रहा. हम सब जानते हैं कश्मीर को कश्यप की भूमि का भी नाम से जाना जाता है. शायद हो सकता है कि इनके नाम से ही कश्मीर का नाम. పురాతన గ్రంథాల్లో ఉన్నటువంటి కశ్మీర్ జీలం గురించి తెలిసినప్పుడు కశ్మీర్ ఎవరిదని ఎవ్వరూ ప్రశ్నించలేదని కేంద్ర హోంమంత్రి అన్నారు. కశ్మీర్ ఎప్పటికీ కూడా భారత్కే చెందుతుందని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఏ చట్టము భారతదేశం నుంచి కశ్మీర్ను వేరు చేయలేదని చెప్పేశారనమాట. అయితే అమిత్ షా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు? కశ్మీరు పేరు మార్చడానికి అసలు ఈ మాటలు ఆయన అన్నారా అన్నది తెలుసుకునే ముందు కశ్మీర్ చరిత్రనైతే ఒక్కసారి తెలుసుకుందామా? నేను నా వర్షన్ చెప్తా. నిజానికి కశ్మీర్కు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కశ్మీర్ సంస్కృతి దాని వైభవం గురించి మన పురాతన గ్రంథాల్లో కూడా చాలా బాగా వివరించారనమాట. ప్రాచీన గ్రంథాలను తిరిగేస్తే కశ్యప మహర్షి పేరు మీద కశ్మీర్ ఏర్పాటైందని తెలుస్తుంది. అయితే మహర్షి కశ్యపుడు ఇక్కడ తపస్సు చేశాడు. తర్వాత అతని కలల రాజ్యం కశ్మీర్ ఏర్పాటైంది. చరిత్రను ఒకసారి చూస్తే కశ్మీర్ లోయలో మొదట నివసించింది కశ్యపుడి సామాజిక వర్గం అని కూడా ప్రచారం అయితే ఉంది. అయితే మహాభారత కాలంలో గణపత్యార్, ఖీర్ భవానీ దేవాలయాల ప్రస్తావన కూడా ఉంది. అయితే ఇది కశ్మీర్లో ఇప్పటికీ కూడా ఉంది. భూమిపై ఎక్కడైనా స్వర్గం ఉందంటే అది ఇక్కడే ఉంది. ఇది కేవలం కశ్మీర్ ప్రకృతి సౌందర్యం గురించి మాత్రమే చెప్పక్కర్లేదు, దీని గురించి ఇక్కడ సాంస్కృతిక చరిత్ర కూడా చెప్తుంది. అవును కదా, భూతల స్వర్గం అంటే కశ్మీర్ అని ఇప్పటికీ అందరూ చెప్తూ ఉంటారు. కాకపోతే ఆ పాకిస్తాన్ వాడు చేసే ఉగ్రవాద కుట్రల వల్ల అందమైన స్వర్గం లాంటి కశ్మీరు ఇప్పుడు ఇంతకుముందు రక్తపు ఏరులై పారి ఇప్పుడు భారతదేశ ప్రజల్ని, ప్రపంచ దేశాల ప్రజల్ని ఆ ప్రాంతంకి రావాలంటే భయం అవుతుంది. అయితే ఆర్టికల్ ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో అప్పటి నుంచి కాస్త ప్రశాంతంగా కశ్మీర్ అందాలను చూసే భాగ్యము ప్రపంచ దేశాల ప్రజలందరికీ కూడా కలిగిందని చెప్పుకోవాలి. దీనికి మాత్రం ఖచ్చితంగా నేను మోడీ షా గవర్నమెంట్ని అభినందించే తీరాల్సిందే. సో అయితే మళ్ళీ స్టోరీలోకి వచ్చేద్దాం. మహర్షి కశ్యపుడితో కశ్మీర్ లోయకు సంబంధించి ఒక ప్రసిద్ధ పురాణం కూడా ఉంది. జలోధవ్ అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తుండగా
భగవతీదేవిని ప్రజలైతే వేడుకున్నారు. వారి విన్నపాన్ని కరుణించినటువంటి భగవతీదేవి పక్షి రూపంలో వచ్చి రాక్షసుని సంహరించిందనమాట. దీంతో మహర్షి కశ్యపుడు ఇక్కడికి చేరుకున్నాడు. సరస్సు నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఒక పట్టణంగా అభివృద్ధి కూడా చేశారనమాట. పురాణాల ప్రకారం మన ప్రాచీన భారతీయ సాహిత్యంలో సప్తఋషుల్లో మహర్షి కశ్యపుడు ఒకరన్నమాట. మహర్షి కశ్యపుడు సృష్టికర్త, బ్రహ్మ 10 మంది కుమారులతో ఒకరైన మరీచి కుమారుడు. ఆయన అనేక స్మృతి గ్రంథాలను కూడా రచించారనమాట. కాశ్మీర్ కేవలం ప్రాచీన నగరం మాత్రమే కాదు, ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరిగాయి. బౌద్ధ మతము వెలసిల్లిన కాలంలో కూడా కాశ్మీర్లో ఎన్నో ఆధ్యాత్మిక సమ్మేళనాలు కూడా జరిగాయి. ప్రపంచ మేధావుల సమ్మేళనాలు నిర్వహించిన చరిత్ర కూడా ఈ ప్రాంతానికి ఉంది. బౌద్ధ మత 4వ సమ్మేళనాన్ని సామ్రాట్ కనిష్కుడి సమయంలో కశ్మీర్లోనే నిర్వహించారని చెప్తారు. అయితే అక్కడ ఎన్నో సంస్కృతులకు అవకాశం కూడా కల్పించారు. భాషల్లో భిన్నత్వం భారత్కి ప్రతీక. కశ్మీర్లో కూడా కశ్మీరీ, డోగ్రీ, బాల్టీ, లదాఖీ భాషలో అక్కడ ఇప్పటికీ ప్రసిద్ధంతో ఉన్నాయి. అయితే కశ్మీర్తో పాటు లదాఖ్కి ఘన చరిత్ర ఉంది. కానీ బ్రిటిష్ వలస పాలన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయాయన్నమాట. ముఖ్యంగా దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో అయితే పాకిస్తాన్ విడిపోయింది. ఇది మనందరికీ తెలుసు. ఆ దేశం ఇస్లామిక్ రాజ్యంగా కూడా ఏర్పడిందనమాట. అప్పటికి కశ్మీర్ రాజా హరిసింగ్ నేతృత్వంలో స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఆయన ఏ దేశంలో చేరాలన్న విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. దీంతో వెంటనే భారత్ స్పందించి మిగిలిన భూభాగాన్ని తనలో విలీనం చేసుకుంది. అయితే ఇప్పుడు భారత్లో ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభావం అయితే ఎక్కువైపోయింది. అక్కడ ఉగ్రవాద భావజాలాన్ని పెంచి పోషించేందుకు పాకిస్తాన్ భారీగా అయితే డబ్బులైతే కురిపిస్తోంది కదా. ఇందుకు ఆర్టికల్ 370 ఉపయోగపడింది. ఫలితంగా అక్కడ నిత్యం అశాంతే ఉంది. హిందువుల ఊచకోతలు జరిగాయి. వేలాది మంది హిందువులు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. కశ్మీర్ పండితుల స్టోరీ కూడా అదే. అక్కడ అశాంతియుత పరిస్థితులను ఆధారంగా చూపి కశ్మీర్ తనదే అని పాకిస్తాన్ వాదించేది. కశ్మీర్ తనకు అప్పగించాలని ఐక్యరాజ్య సమితి వేదికగా పదే పదే ప్రపంచ దేశాల్ని అడుక్కునేది. కానీ భారత్ ముందు పాకిస్తాన్ ఆటలైతే సాగేవి కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కశ్మీర్ని పట్టి పీడించిన ఆర్టికల్ 370ని తీసిపడేశారు. ఆ తర్వాత అక్కడ ఉగ్రవాద ఛాయలు అయితే కొంచెంగా తగ్గుతున్నాయి. పాకిస్తాన్కు కూడా ఆ ప్రాంతం తమదే అని వాదించేందుకు ఇప్పుడు వీలు లేకుండా కూడా పోయింది. అయితే అమిత్ షా భావించినట్లు ఆ ప్రాంతానికి కశ్యప్గా నామకరణం చేస్తే ఇటు దౌత్యపరంగా భారత్కి లాభం చేకూరే అవకాశం ఉంది. కశ్యప మహర్షి పేరిట నామకరణం చేస్తే ఆ ప్రాంతానికి భారత్లో ఉన్న సంబంధాలకు ప్రపంచ దేశాలకు వివరించడానికి వీలవుతుందన్నమాట. అయితే ఇప్పటి వరకు కశ్మీర్ని రాజా హరిసింగ్ రాజ్యంగానే ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతానికి సంస్కృతి పరంగా భారత్తో సంబంధాలు అసలు లేవని కూడా అనుకుంటున్నాయన్నమాట. అందువల్ల దాన్ని పాకిస్తాన్కి ఇచ్చినా పెద్ద నష్టమేమీ ఉండదనేది కొన్ని దేశాల వాదన. అయితే అలా కాకుండా ఈ ప్రాంతానికి మన సంస్కృతితో సంబంధం ఉందని నిరూపిస్తే ఆ దేశాల భావనలో మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్రిటిక్స్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే అమిత్ షా ఇలా ఆలోచిస్తున్నారని అయితే చెప్తున్నారు. అయితే ఈ పేరు మార్పు అన్నది చాలా పెద్ద అంశం. దీనికి రాజకీయంగా చాలా సపోర్ట్ కావాలి. కాబట్టి ఇది ఇప్పట్లో జరగకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన చర్చను లేవనెత్తడానికి అమిత్ షా మాటలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. భవిష్యత్తులో అయినా సరే ఇది కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, అసలే ఆర్టికల్ 370 రద్దు ఎత్తేస్తాము, కశ్మీర్ని మీరు తలకాయ పట్టుకొని పోండి అని పాకిస్తాన్ వాళ్ళకి మరీ చెప్పకనే చెప్తున్నారు కాదు, చెబుతున్నారు. మరి దీని గురించి మీరేమంటారో ఒక కామెంట్లో తెలియచేయండి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు నాకు చాలా శక్తినిస్తాయి. ఎందుకంటే నేను ఇలాంటి టాపిక్స్ బోలెడని మీ ముందుకు తీసుకొని రావడానికి, ఎఫర్ట్స్ పెట్టడానికి నాకు ఎనర్జీ కూడా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి కొండంత సపోర్ట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.